73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1997 ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అమల్లోకి వచ్చిందని, ఈ సవరణ ద్వారా జిల్లా స్థాయి గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిందని, పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేయడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తారని పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దండు శశికళ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మరో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, జయరాం రెడ్డి, వార్డు మెంబర్ చంద్రమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2024-25 పంచాయతీ గ్రామ జమ ఖర్చుల గురించి గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య వివరించారు. అలాగే 15 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ అభివృద్ధికి హెచ్చించాల్సిన దానిపై సమీక్ష చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఇలా మొత్తం 29 అంశాలపై గ్రామ సభలో చర్చించినట్లు పంచాయతీ కార్యదర్శి బ్రహ్మయ్య తెలిపారు. పంచాయతీల బలోపేతానికి పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నామని, జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు సమావేశాన్ని నిర్వహించామని, సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సచివాలయ ఉద్యోగులు, ఇతరులు పాల్గొన్నారు. కొమరోలు మండలము కొమరోలు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభ నందు 2024-25 ఆర్థిక సంవత్సరం జమలో ఖర్చులు చదివి వినిపించి ఆమోదం కోడ్ గురించి, అదేవిధంగా జనరల్ ఫండ్స్ 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా పనులపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో మంచినీటి సమస్యపై, అదేవిధంగా శానిటేషను, ఎస్డబ్ల్యూపీసీ సెంటర్లపై సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. మెయిన్గా మన పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మనకు ముఖ్యంగా ఒక 29 అంశాలు మనకు రాజ్యాంగ సవరణ ద్వారా మనకు అప్పగించున్నారు. ఆ 29 అంశాలపై మనము ప్రతి డిపార్ట్మెంట్ వారీగా అందరితో మాట్లాడించడము, సమస్యలు పరిష్కారాల గురించి పరిష్కరించుకోవడం జరుగుతున్నదని అందరికీ తెలియజేయడం అనేది. ఈ విధంగా మనము జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది.